చిటికెడు పాశం చేసే విధానము టేస్ట్ ఒక కప్పు గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, కొద్ది కొద్దిగా దానికి వాటర్ తగినన్ని వేసుకుంటా నీళ్లు పోసి పిండిని దాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా కట్ ఉండకూడదు. చేసేసి చపాతీ పిండిలా ఉన్నా సరే చపాతీ పిండి దాన్ని ఒక కంటే 10 నిమిషాలు పెట్టుకొని కొంచెం పక్కన గట్టిగా ఒత్తి చూపించు. బస్ బస్. అలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంది. దాని తర్వాత ఒక ప్లేట్లో పొడి పిండి తీసుకొని దాంట్లో ఈ విధంగా చేయితోని ఇలా నెమ్మది నెమ్మదిగా చేసుకొని వేసుకోవాలండి. దీనికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ అసంచన వచ్చేసంత కొద్దిసేపు అయితే 10 నిమిషాలు ఆరబెడితే వస్తూ ఈ ఉంటుండే మన విధంగా ఇంటికి. పొడి పొడిగా అవుతాయి. దాని తర్వాత మనం తీసుకున్న కప్పుతోని 5 కప్పులు, ఒక కప్పు పిండికి 5 కప్పుల నీళ్ళు పోసి నీళ్ళు మరిగించుకొని దాంట్లో ఇవి మనం చేసి పెట్టుకునే పిండితో చేసి పెట్టుకునే వేసుకోవాలండి. వాటికి తగినన్ని నీళ్ళు 5 లేకుంటే మీ ఇష్టం 6 కూడా పోసుకోవచ్చండి నీళ్ళు. నేను మాత్రం 5 పోసాను. దాని తర్వాత దాన్ని మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. అలా కొద్దిసేపు కలిపిన తర్వాత దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, పొంగుతూ ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ పొడి పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇదేంటంటే అవి చేసినవి కొంచెము విడివిడిగా ఉంటాయి. ఈ పొడి పిండి కలిపి పోస్తే మనకు కొంచెం చిక్కదనం వస్తుంది. దాని తర్వాత ఇదే కప్పుతోని 2 కప్పుల బెల్లం తీసి మనం బెల్లం తురుము పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఇవి ఉడికినాయో లేదో కొద్దిసేపు చూసుకొని దాంట్లో మనం తురిపి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా కొంచెం కలుపుతుంటే స్టీల్ గిన్నె కాబట్టి మాడిపోదండి. అప్పుడప్పుడు మధ్యలో కలియపెడుతూ ఉండాలి. దాంట్లో ఈ పొడిపిండి కలిపిన పొడిపిండి పోసుకోవాలి. పోసిన తర్వాత ఇలాగ కొద్దిసేపు కలిపేసి దాంట్లో ఇలా చూసుకుంటూ చిక్కబడిన తర్వాత దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఆ బెల్లం కూడా కొంచెం మనకు స్టీల్ గిన్నె కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది. దాన్ని అలా కలియబెడుతూ మంటను స్టవ్ను సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు అలాగే కలియబెడుతూ ఉండాలి. దాని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమున్నా అవి తీసుకోవచ్చండి. కానీ ముఖ్యంగా దీంట్లోకి గసాలు, కొద్దిమంది గసగసాలు కూడా అంటారు, అదిను ఎండు కొబ్బరి కంపల్సరీ తీసుకోవాలి. దాని తర్వాత కాజు కిస్మిస్ ఏమున్నా తీసుకోవచ్చు. దాని తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 2 స్పూన్ల నెయ్యి, ఆ నెయ్యి మరీ ఇది అయిపోతుంది కాబట్టి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. దాని తర్వాత వీటిని అన్నిటిని వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. అవి మాడిపోతే మరీ టేస్ట్ వేరే అయిపోతుంది కనుక వాటిని మాడకుండా చూసుకోవాలండి. నెమ్మదిగా స్పూన్తో కలుపుకుంటూ అవి మన దగ్గర గసగసాలు ఉంటే ఇలా అయిన తర్వాత మొత్తం స్టవ్ ఆర్పేసిన తర్వాత పైనుండి గసగసాలు వేస్తే బాగుంటుంది. ఇలాగ కొద్దిసేపు మనము మాడకుండా వాటిని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. చిరంజి, కిస్మిస్, కాజు, బాదాం. దాని తర్వాత వీటిని అందులో పోసేసుకోవాలండి. నెయ్యి, అవన్నీ డ్రై ఫ్రూట్స్. దాని తర్వాత ఒక 5 ఇలాచీలు వాటిని దంచేసుకొని పైనుండి వేసేయాలండి. ఇలా కొంచెం సేపు కలియబెట్టి దాని తర్వాత మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయండి. ముఖ్యంగా మాత్రం గసాలు వేస్తే బాగుంటాయండి. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆర్పేసి ఆ 10 నిమిషాల తర్వాత వాటిని తీసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, మరీ పలచగా లేదు, మరీ
చిక్కగా లేదు, కొద్దిగా ఆరిన తర్వాత చిక్కబడుతుంది. దీన్ని తెలంగాణ పాశం అంటారండి. ఇది స్పెషల్లీ వినాయక చవితికే చేస్తారు. ఇది చూడండి ఇలా వచ్చింది. దీన్ని పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే తినొచ్చండి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి